హాయ్ అండి, నా స్టైల్లో మిర్చి కసాలా ఎలాగో చూసేద్దాం. మసాలా కోసం అయితే పల్లీలు, ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ గసగసాలు, నువ్వులు, ధనియాలు అన్నీ కూడా సిమ్లో పెట్టి దోరగా వేయించాలండి. వేయించేసి వాటర్ వేస్తూ స్మూత్ గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. మరో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కారం పొడి, సాల్ట్ అన్నీ వేస్తూ నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. మసాలా బాగా వేగిన తర్వాత క్రాస్ గా కట్ చేసుకున్న బజ్జీ మిర్చిని వేసేసి 50% ఆయిల్లో వేగనివ్వాలి. 1 కప్పు చిక్కటి చింతపండు పులుసుని వేసుకోవాలండి. మూత పెట్టేసి సిమ్లో ఉంచేసి బాగా మగ్గనివ్వాలి. నూనె పైకి తేలే వరకు మిర్చిని ఉడకనివ్వాలి. నేనైతే చింతపండు పులుసు కాబట్టి కొంచెం బెల్లం వేసాను. బెల్లం వేస్తే ఆ టేస్టే వేరండి. తర్వాత పేస్ట్ చేసిన మసాలాని సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో కర్రీ కంప్లీట్. టేస్టీ మిర్చి కసాలా దమ్ బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.